రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీగా ఆందోళన నిర్వహించారు. రెండవ పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను విడుదల చేసి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లాలలో ఈరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఇచ్చిన పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈరోజు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మికులు అందరం కలిసి ఈ యొక్క నిరసన దీక్ష ధర్నా కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వాలు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినాయి. ఈహెచ్ఎస్ ను అమలు చేస్తామని చెప్పి మా జీతాల నుండి నెల నెల ఇంత అమౌంట్ ను కట్ చేయడం జరుగుతుంది. కానీ ఏ ప్రభుత్వ హాస్పిటళ్లకు వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ అందజేయడం లేదు. అదేవిధంగా సిపిఎస్కి వచ్చేసరికి ప్రభుత్వం మేనిఫెస్టోలను పెట్టడం జరిగింది, కానీ దాన్ని ఇప్పటి వరకు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా రెండో పీఆర్సీని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులను అన్నిటినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది.